హాయ్ అండి, మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్ కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ మునక్కాయ కర్రీ అండి. మళ్ళీ మునక్కాయ చికెన్ కర్రీ నేను ఎలా చేస్తాను, ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళి చూద్దాం పదండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ చికెన్ అండి. నేను మునక్కాయలు ఒక రెండు మునక్కాయలు తీసుకున్నానండి. మునక్కాయ చికెను, అందుకు ఒక 5 టమాటాలు తీసుకున్నానండి, ఒక ఉల్లిగడ్డ, 2 రెమ్మలు కరివేపాకండి. ఇది పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. ఉల్లిగడ్డ, ఈ టమాటాలు, పోపు దినుసులు అండి, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, అల్లము, ఎల్లిపాయలండి. నేను ఈ పేస్ట్ చేసి పెట్టుకుంటానండి. 3 ఇవి పొడి చేసి పెట్టుకుంటానండి. దోరగా వేయించి ధనియాలు, సోంపు, మిరియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకలండి, కొద్దిగా కొబ్బరి ఈ పొడి చేసి పెట్టుకుంటానండి. ఇది కారం అండి, తగినంత ఆయిల్ అండి. అంతేనండి మన మునక్కాయ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ చికెన్ ఉడుకుతుందండి. నేనైతే ఉప్పు పసుపేసి ఉల్లిగడ్డ కోసి ఉప్పు పసుపేసి ఉడకబెడుతున్నానండి. ఉల్లిగడ్డ కోసి కడిగి పెట్టాను, 3 సార్లు వాష్ చేసి ఉప్పు పసుపేసి ఉడుకుతుందండి. ఇది చికెన్ అండి. ఇవన్నీ దూరంగా వేయించి పొడి చేసుకుంటానండి. ఇవి పేస్ట్ చేసుకుంటానండి. టమాటాలు, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు, అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి అండి. ఇవి పేస్ట్ చేసుకుంటానండి 3. మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ చూసి పెట్టుకుందామండి. పేస్ట్ చేసి అవన్నీ వేయించి పెట్టుకుందాము. చెక్క, లవంగాలు, యాలకులు 3 యాలకులు వేసానండి. ఒక 7, 8 ఉంటాయండి లవంగాలు వేసాను. 3 యాలకులు వేసాను. ధనియాలు వేస్తున్నానండి. ఇవి దూరంగా వేయించుకుందామండి మనము. కొబ్బరి కూడా వేసానండి. మిరియాలు, సోంపు అండి. ఇవి లైట్గా వేయించుకుందామండి చిన్న మంట మీద. దూరంగా వేగాలండి, ఎక్కువ మాడకూడదు. కోసానండి, నేను లావుగా ఉన్నాయి తొందరగా వేగమని కోసాను చిన్నగా. అలాగే ఇంకా జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. ధనియాలు అవెల్లా వేగినాయి బాగా. జీలకర్ర వేసి తొందరగా తీయాలండి, లేకుంటే మాడిపోతుంది జీలకర్ర. ఈ పొడి చేసి పెట్టుకుంటానండి నేను దోరగా వేయించి. చికెన్ అయితే ఉప్పు పసుపు వేసి బాగా ఉడికిందండి. నేను దీంట్లో తీసేస్తున్నానండి. దీంట్లో తాలింపు వేసుకుందాము. ఆరు గంటలు అయితే వేసానండి నేను. ఆయిల్ సరిపోతుంది మన కర్రీకి. ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసానండి. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను. ఇవైతే బాగా వేగినాయండి. నేను చికెన్ వేసేస్తున్నాను. చికెన్ అయితే వేసేసానండి. కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి.
కొద్దిగా వేసానండి, ఎందుకంటే 2-3 పచ్చిమిర్చి పడుతున్నాయి. అవి చెక్క లవంగాలు యాలకలు ఉన్నాయి కదండి, అవి కూడా కారమే కదా, అందుకే నేను కొద్దిగా వేసాను. చూసి వేద్దామండి తర్వాత. చికెన్ అయితే ఉడుకుతుందండి. నేను టమాటో పేస్ట్ వేస్తున్నానండి, మిక్సీ పట్టుకొచ్చాను. ఒక 4 టమాటాలండి మిక్సీ పట్టాను. ఇప్పుడు ఒకసారి కలుపుదామండి, కలిపి మూత పెడదాము. ఇప్పుడు కొత్తిమీర అల్లము అవి మిక్సీ పట్టుకొస్తానండి. మూత అయితే పెడుతున్నాను. అల్లం వేసానండి, మిక్సీ పట్టుకొస్తాను. పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర అండి అన్నీ శుభ్రంగా కడిగి పెట్టానండి. ఒక 4 వేస్తున్నానండి. ఎల్లిపాయలండి, కొత్తిమీర అండి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకొస్తానండి నేను. మూత అయితే తీస్తున్నానండి. ఇప్పుడు నేను అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు ఉన్నాయి కదండి, ఆ పేస్ట్ వేస్తున్నాను దీంట్లోకి. చాలా బాగుంటుందండి మునక్కాయలు వేసుకొని చికెన్ చేసుకుంటే. మటన్లోకి కానీ చికెన్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుందండి. అబద్ధాలు కాదండి, నిజమే. కలిపానండి బాగా చిక్కగా, బాగా గ్రేవీ కూడా చాలా బాగుంది. కొద్దిగా నేను వాటర్ వేస్తానండి. మనం మిక్సీ పట్టాము కదా, దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తానండి. మునక్కాయలు వేస్తున్నానండి నేను. మునక్కాయలు వేసాను. కొద్దిగా చిక్కదనం చూసుకొని వాటర్ వేస్తామండి. ఇంకా అన్నీ వేసానండి. ఆల్మోస్ట్ మన చికెన్ అయిపోయినట్లే. టేస్టీ చికెన్ అండి ఇది. మూత పెడతానండి ఒక 5 నిమిషాలు, తర్వాత వాటర్ వేసుకుందాం మనము. మూత తీస్తున్నానండి, 5 నిమిషాలు అయ్యింది. ఉడికేసరికి ఇంకా దగ్గరికి అవుతుందండి. నేనైతే కొద్దిగా వాటర్ వేస్తున్నాను. మిక్సీ పట్టాము కదండి, దాంట్లోనే కొద్దిగా వాటర్ వేసాను. చాలా టేస్టీగా ఉందండి కర్రీ. ఉప్పు కూడా చూసుకుందామండి. ఇప్పుడే మనము ఉప్పు చెక్ చేసుకుందాము. కరివేపాకు వేస్తున్నానండి, ఒక 3 రెమ్మలు వేసాను. ఉప్పు అయితే చూస్తానండి నేను, ఉప్పు కారము. ఉప్పు అయితే సరిపోయిందండి. కొద్దిగా కారం అయితే పడుతుంది, నేను కొద్దిగా కారం వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి కర్రీ. ఈ మునక్కాయలు ఉడికేంత వరకు ఒక 10 నిమిషాలండి. 10 నిమిషాలు ఉడికించుకుందాము. నేనైతే ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను, సిమ్లో పెడుతున్నాను. మూత పెట్టేస్తున్నానండి. మూత అయితే తీస్తున్నానండి. మనము ధనియాలు, కొబ్బరి, చెక్క లవంగాలు ఇది మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి ఇప్పుడు వేస్తున్నానండి. కొద్దిగానే వేసానండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. వేరే కూరలోకైనా వాడుకోవచ్చు అది. మూత అయితే పెడుతున్నాను, ఉడకనండి. మునక్కాయలు బాగా ఉడకని, చికెన్ ఇవన్నీ తీస్తున్నానండి. 10 నిమిషాలు అయితే అయ్యింది. వావ్, చాలా బాగా ఉడికిందండి. మునక్కాయలు కూడా చాలా బాగా ఉడికినాయి. చూసారండి మునక్కాయలు కూడా ఎంత బాగా ఉడికినాయో. చికెన్ కూడా చాలా టేస్టీగా బాగా ఉడికిందండి. ఆయిల్ బాగా పైకి వచ్చింది. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామండి. ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను నేను.
అయిపోయిందండి మన మునక్కాయ చికెన్ కర్రీ. మరి చికెన్ కర్రీ చాలా టేస్ట్ అయితే ఉందండి, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. మరి మునక్కాయ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.